సురేంద్ర గారి స్పందన సురేంద్ర గారి సతీమణి శారద గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. మిత్రుడు బిన్ మీకు ఓ కార్టూన్ పురస్కారం ఇద్దామని అనుకుంటున్నాము, మీరు అనుమతిస్తే. ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. అయ్యో అదేంటండి, అది మన బాపు గారి పేరు మీద మీకు ఇచ్చే పురస్కారం. ఏమన్నారండి? ఏం పేరు అన్నారు? బాపండి, బాపు గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పురస్కారం రాకే కావాలి. ఇది దీని నేపథ్యం. నేను ఇక్కడ కార్టూనిస్ట్గా నిలదొక్కున్నాక మద్రాసు వెళ్ళి 25 ఏళ్ళు వనవాసం తర్వాత రిటైర్ అయి కూర్చున్నాను. నాకు ఈ పురస్కారం ఇవ్వటంలో ఔచిత్యం లేదనిపించి అలా అనవలసి వచ్చింది. అలా కాదండి, కార్టూన్ వేస్తున్నారా లేదా అనేది కాదు, బాపు గారికి వ్యక్తిగతంగా మీరంటే చాలా ఇష్టం అన్నారు. అంతకన్నా వేరే క్వాలిఫికేషన్ ఏముంది? బాపు గారు నా దృష్టిలో ఒక గంధర్వుడు. నా జీవిత కాలంలో ఆయన్ని కలుస్తానని ఏనాడు అనుకోలేదు. కానీ ఒకసారి రమణ గారి పుట్టినరోజున బాపు గారు ఒక విందు ఏర్పాటు చేశారు. దానికి నేను వెళ్ళడం జరిగింది. బాపు గారు మాట్లాడరని, కోపిస్టని బయట మాట్లాడుకోవడం విని ఉన్నాను. అయితే బాపు గారు నన్ను మొట్టమొదటి చూడగానే యాండి బాగున్నారా అన్నారు. నాకు నమ్మసఖ్యం కాక అటు ఇటు చూడడం బాపు గారు గమనించి, మీరు నాకు బాగా తెలుసండి, మీ బొమ్మలు చూస్తుంటాను, చక్కటి లైను, ఇంగ్లీష్ కార్టూన్లకే ఎంచక్కా సరిపోతుంది అన్నారు. ఎప్పుడూ ఎవరికి బొమ్మలు చూపించరనే ప్రచారాన్ని బద్దలు కొట్టి వంశీ మా పసలపూడి కథలకు అనుకుంటా తను రంగుల్లో వేసిన బొమ్మలు చూపించి చాలా బాగున్నాయి అని మెచ్చుకోలకి చిన్న పిల్లాడిలా సంబరపడ్డారు. నా జీవిత కాలంలో ఆయన కలుస్తానని ఏనాడు అనుకోని నేను ఆయన్ని కలవటం, హాయిగా కబుర్లు చెప్పటం, ఒకసారి వస్తారా అని అడగగానే 15 నిమిషాల్లోనే ఆయన ముందు నిలబడగలగటం అంతా ఒక మాయ భ్రమ అనిపిస్తుంది. వేలాది లక్షలాది అభిమానులున్న మహానుభావుడు నిష్క్రమించినప్పుడు భుజం పట్టిన నలుగురిలో నేను ఉండటం ఎంతో వేదన కలిగించే అంశం. శిరస్సు వంచి ఆయన జ్ఞాపకార్థం ఇస్తున్న కిరీటాన్ని మనస్ఫూర్తిగా ధరిస్తున్నాను. ధన్యవాదాలు శారద గారు, ధన్యవాదాలు సురేంద్ర గారు.